భారత బాక్సింగ్ స్టార్ తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ వరల్డ్ బాక్సింగ్ కప్ లో స్వర్ణ పతకం సాధించింది. 51 కిలోల విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. నిన్న రాత్రి జరిగిన ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన జువాన్ ఈ గువోపై 5-0 తేడాతో గెలుపొందింది. తొలి రౌండ్ నుంచే ప్రత్యర్థిపై ఎదురుదాడి చేసిన నిఖత్ పదునైన పంచులతో విరుచుకుపడింది. మ్యాచ్ చివరిదాకా అదే జోరు కొనసాగించి ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఇటీవల ప్రపంచ ఛాంపియన్షిప్ లో క్వార్టర్స్ లోనే ఓడిన ఈ తెలంగాణ అమ్మాయి తాజా స్వర్ణంతో క్రీడాభిమానులను ఆనందంతో ముంచెత్తింది. మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన నిఖత్ దాదాపు 2 ఏళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ పతకాన్ని సాధించింది. ఈ టోర్నీలో నిఖత్ వెయిట్ కేటగిరీలో 5 బాక్సర్లు మాత్రమే బరిలోకి దిగారు. దీంతో నేరుగా సెమీఫైనల్ ఆడిన నిఖత్ 5-0 తేడాతో జెనీవా గుల్సెవర్ను చిత్తు చేసింది. భుజం గాయంతో దాదాపు ఏడాది పాటు ఆటకు దూరమైన నిఖత్ ఈ టోర్నీతోనే బరిలోకి దిగింది. 2024 ఫిబ్రవరిలో స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలో సాధించిన విజయం తర్వాత నిఖత్ గెలిచిన తొలి పతకం ఇదే. వరల్డ్ బాక్సింగ్ కప్ 2025లో మరో 8 గోల్డ్ మెడల్స్ కూడా భారత్ ఖాతాలో చేరాయి. 57 కేజీలో ప్యారిస్ కాంస్య పతక విజేతను జైస్మిన్ లాంబోరియా చిత్తు చేశాడు. 60 కిలోల విభాగంలో జపాన్కు చెందిన అయాకాపై పర్వీన్ హుడా విజయం సాధించింది. 80 కేజీల విభాగంలో ఉజ్బెకిస్తాన్కు చెందిన సోటిం బోయవాను నుపుర్ షెరోన్ ఓడించగా 70 కేజీలోనూ ఉజ్బెకిస్తాన్కు చెందిన అజీజాపై అరుంధతి చౌదరి ఘన విజయం సాధించింది. 54 కేజీలో ఇటలీ బాక్సర్ సిరిన్పై ప్రీతి పన్వర్, 48 కేజీలో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ ఫోజలివాపై మీనాక్షి హుడా విజయం సాధించారు. ఇక పురుషుల 70 కిలోల విభాగంలో కజకిస్తాన్ బాక్సర్ నార్బెక్ ను ఫైనల్లో హితేష్ గులియా చిత్తు చేశాడు. అలాగే 60 కేజీలో కిర్గిస్తాన్ బాక్సర్ మునార్బెక్ పై సచిన్ శివాజ్ విజయం సాధించారు. ఇక ఇదే టోర్నీలో మరో 5 సిల్వర్ మెడల్స్ కూడా భారత్ ఖాతాలో చేరాయి. 50 కేజీల విభాగంలో జాదుమణి సింగ్, 80 కేజీలో అంకుష్, 55 కేజీలో పవన్, 65 కేజీలో అవినాష్, 80 కేజీల పూజారాణి ఫైనల్లో పోరాడి ఓడి సిల్వర్ మెడల్స్ తో సరిపెట్టుకున్నారు. ఓవరాల్ గా వరల్డ్ బాక్సింగ్ కప్ 2025లో భారత్ మొత్తం 20 మెడల్స్ సాధించింది. 9 గోల్డ్, 6 సిల్వర్, 5 బ్రౌన్స్ మెడల్స్ తో భారత్ ఈ టోర్నీలో అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. నిఖత్ జరీన్ అద్భుతమైన ప్రతిభను కనబరిచి ప్రపంచ వేదికపై దేశ కీర్తిని చాటారని ప్రశంసించారు సీఎం రేవంత్. ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. భవిష్యత్తులో నిఖత్ మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు రేవంత్. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిఖత్ ను అభినందించారు.